తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అరవింద్ కుమార్ గౌడ్కు అప్పగించనున్నట్లు సమాచారం. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. 2 రోజుల క్రితం విజయవాడలో ఇద్దరు భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం తదితర అంశాలు చర్చించినట్లు వెల్లడించారు. కాగా రాష్ట్ర అధ్యక్ష పోస్టుకు ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలించినా బీసీ వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీనిపై శ్రావణ మాసంలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అరవింద్ కుమార్ ప్రస్తుతం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవల ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణలోనూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగానే పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ నెల 19న టీటీడీపీ నేతలతో సమావేశం కావాల్సి ఉండగా ఏపీ అసెంబ్లీ మీటింగ్స్ నేపథ్యంలో అది వాయిదా పడింది. అయితే త్వరలో తెలంగాణలోని పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని, అప్పుడే పార్టీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పేర్లను ప్రకటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆమెకే బాధ్యతలు అప్పగిస్తారా, మరొకరికి అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి. ఏపీలో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించింది. అందులో తెలంగాణలోని సీనియర్ నేతలు, పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కూడా అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. టీడీపీ మెంబర్లుగా నన్నూరి నరసింహారెడ్డితో పాటు మరొకరికి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరికొంతమందిని పొలిట్ బ్యూరోలో యాక్టివ్గా పనిచేసే వారిని రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. పార్టీ సీనియర్ నేతలు బక్కాని నరసింహులు, సానా భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసినికి సైతం ఏదో ఒక బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి దక్కుతాయి, ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తారనే పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. వ్యతిరేక ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే ఏదైతే తెలంగాణలో ప్రస్తుతం ఏదైతే వెనకబడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా ఇటు అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అరవింద్ కుమార్ గౌడ్కు అప్పగించనున్నట్లు సమాచారం అయితే అంది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే 2 రోజుల క్రితం విజయవాడలో ఇద్దరు భేటీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం తదితర అంశాల మీద దృష్టి సారించగా దీంతో పాటు రాష్ట్ర అధ్యక్ష పోస్టుకు ఇప్పటికే పలువురు పేర్లు అయితే చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చాయి. అయితే ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అటు బీసీ వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల కొంతవరకు కలిసి వచ్చే అంశాలుగా కూడా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. దానికోసమే ఇప్పుడు దీనిపైన ఒక దృష్టి పెట్టారు. అయితే ఇది శ్రావణ మాసంలో అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన అక్కడ పోటీ చేయట్లేదని ఎప్పుడైతే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారో ఆ తర్వాత జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో తెలంగాణలో కొంతవరకు కూడా పార్టీ అయితే కుంటుపడిందని చెప్పుకోవచ్చు. దీంతో తెలంగాణలో తిరిగి పార్టీని పూర్వవైపుని తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే పార్టీ బలోపేతం పైన దృష్టి సారించినటువంటి ఆయన ఈ నెల 19నే టీడీపీ నేతలతో సమావేశం కావాల్సి ఉంది. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో
దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే తెలంగాణలో పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు మరికొద్ది రోజుల్లో భేటీ అవుతారని కూడా తెలుస్తూ ఉంది. అయితే పార్టీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా పేర్లను ప్రకటిస్తారని చెప్పేసి సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా భువనేశ్వర్కి అవకాశం, నారా బ్రాహ్మణికి ఈ యొక్క అవకాశం కల్పించేలాగా అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఆమెతో పాటు మరికొన్ని కీలక బాధ్యతలు కొంతమందికి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఏపీ టీడీపీలో అధికారం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల పైన ప్రస్తుతం దృష్టి సారించినటువంటి ఈ యొక్క టీడీపీ ప్రస్తుతం తెలంగాణలో కూడా సీనియర్ నేతల కోసం ప్రస్తుతం వేట సాగించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో భాగంగానే టీడీపీ మెంబర్లుగా నన్నూరి నరసింహారెడ్డితో పాటు మరొకరికి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మరికొంతమందిని పోలిట్ బ్యూరోలో కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర కమిటీలో తీసుకుంటే వీరు ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి ఉపయోగపడతారనేటువంటి ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతను మళ్ళీ ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. పార్టీ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి బక్కాని నరసింహులు, అలాగే సామా భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసిని సైతం ఏదో ఒక బాధ్యతలను అప్పగించి రాష్ట్రంలో మరింత టీడీపీని మరొకసారి తెలంగాణలో బలోపేతం చేసి రానున్నటువంటి 2028 ఎన్నికలకు మరింత బలంతో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనలో కూడా ఉంది. ఎందుకంటే ఇటు టీడీపీ ఇప్పటికే అటు కేంద్రంలో కూడా బీజేపీతో జతకట్టింది కాబట్టి, బీజేపీ కూడా అటు తెలంగాణలో కూడా పుంజుకుంది కాబట్టి కలిసి వచ్చే అంశాలుగా కూడా భావిస్తూ ఇప్పుడు టీడీపీని బలోపేతం చేసే దృష్టిగా ఇటు చంద్రబాబు నాయుడు అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణికి అవకాశం ఇచ్చి, అలాగే రాష్ట్ర అధ్యక్షులుగా అరవింద్ కుమార్ ను నియమించాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఇప్పుడు ఉంది. దీని మీద వచ్చే నెల ఏదైతే శ్రావణ మాసం ఉందో 6వ తారీఖు తర్వాత ఏదో ఒక రోజున భేటీ అయ్యి ఈ యొక్క పేర్లన్నీ ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.